సో హాయ్ గాయ్స్, నా పేరు ప్రసన్న కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ దునియా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకందరికీ నేను వచ్చేసరికి మనల్ని ఎవరైనా వాట్సాప్లో బ్లాక్ చేసినప్పుడు వాళ్ళ డీపీని ఏ విధంగా చూడాలో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో వాళ్ళ ఆన్లైన్ స్టేటస్ని అదే విధంగా లాస్ట్ సీన్ని ఏ విధంగా చూడాలో చెప్పాను. సో ఆ వీడియో కింద చాలా మంది అయితే కామెంట్ చేశారు డీపీని ఏ విధంగా చూడాలి అని. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. సో అదే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ సరికి నేను ఈ మొబైల్ నుంచి ఆ మొబైల్కి అయితే మెసేజ్ని అయితే సెండ్ చేస్తాను. సో ఇక మీరు చూడొచ్చు, మనకు మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఈ మొబైల్ నుంచి మళ్ళీ ఈ మొబైల్కి అయితే మెసేజ్ని అయితే సెండ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడేసరికి నేను ఈ మొబైల్లో ఆ మొబైల్ నెంబర్ని అయితే బ్లాక్ అయితే చేస్తాను. మోర్ మీద క్లిక్ చేసి బ్లాక్ మీద క్లిక్ చేసి సో బ్లాక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు బ్లాక్ అయితే అవడం జరుగుతుంది. సో ఇక మీరు చూడొచ్చు, ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్కి అయితే మెసేజ్ని సెండ్ చేసినా కూడా సో రావట్లేదు అనమాట. సో టాప్లో మీరు చూసుకున్నా కూడా డీపీ కూడా కనిపించట్లేదు అనమాట. ఇలాంటప్పుడు మనము వాళ్ళకి సంబంధించిన డీపీని ఏ విధంగా చూడాలో చెప్తాను చూడండి. సో ఇందుకోసం మీరు వచ్చేసరికి ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ లింక్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇస్తాను. సో ఇంకా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు టెలిగ్రామ్ లేకపోయినట్లయితే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, నేను లింక్ని అయితే మీకు సెండ్ చేస్తాను. ఇక వచ్చేసరికి నేను అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది. అలో మీద క్లిక్ చేసి గ్రాండ్గా పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయండి. సో వన్స్ ఇచ్చిన తర్వాత మనకు వచ్చేసరికి నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. అగ్రీని టర్న్ ఆన్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడేసరికి మనం చేయాల్సింది ఏంటి అంటే టాప్లో మీరు గమనించినట్లయితే మనకు కాంటాక్ట్స్ ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఎక్కడైతే మనము మనల్ని ఎవరైతే బ్లాక్ చేసి ఉంటారో సో వాళ్ళ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సరికి మీరు 91 అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది కంట్రీ కోడ్ని. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడేసరికి నేను మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఏదో ఒక నేమ్ని అయితే ఇక్కడ మనము ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ నేమ్ అయినా కావచ్చు, లేకుంటే వేరే వాళ్ళ నేమ్ అయినా ఇక్కడ మనం వచ్చేసరికి ఎంటర్ అయితే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఏదో ఒక నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక మీరు చూడొచ్చు, మనకు వాళ్ళకి సంబంధించిన డీపీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో నేను మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. సో ఇక మీరు చూడొచ్చు, సో డీపీ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి నేను మీకు డౌట్ రావచ్చు, సో అదే డీపీనా కాదా అని. సో నేను ఈ మొబైల్లో మీకు డీపీని కూడా చేంజ్ చేసి చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక మీరు చూడొచ్చు, సో సేమ్ ప్రొఫైల్ అయితే ఉందన్నమాట, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ప్రొఫైల్ని కూడా చేంజ్ చేస్తాను. సో అందుకోసం ఇక్కడ వచ్చేసరికి గ్యాలరీలోకి వెళ్ళేసి సో ఏదో ఒక ఫోటో అనేది ఇప్పుడు సెలెక్ట్ అయితే చేస్తాను. సో ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి డన్ మీద క్లిక్ చేస్తాను. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు ప్రొఫైల్ పిక్ అనేది అప్డేట్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి మనము ఈ మొబైల్లో ఈ అప్లికేషన్ అయితే రీసెంట్ యాప్స్లో నుంచి తీసేసి సో మళ్ళీ మనము అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడేసరికి నేను ఓపెన్ చేస్తాను. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు మళ్ళీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఇక మీరు చూడొచ్చు, మనకైతే సేమ్ డీపీ అయితే రావడం జరిగింది. సో ఇక మీరు చూడొచ్చు, సో ఈ మొబైల్లో ఏ డీపీ ఉందో సో అదే డీపీ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా మీరు వచ్చేసరికి ఆన్లైన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక మీరు చూడొచ్చు, ఆన్లైన్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. సో వాళ్ళు మీకు ఆన్లైన్లోకి వచ్చినప్పుడు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సో ఇక్కడ నోటిఫికేషన్ అయితే టర్న్ ఆన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ చేసినట్లయితే అవతలి వాళ్ళు ఆన్లైన్లోకి వచ్చినప్పుడు మీకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి మిమ్మల్ని ఎవరైనా వాట్సాప్లో బ్లాక్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ పిక్ని అయితే ఈజీగా చూడొచ్చు అనమాట. కాకపోతే ఈ అప్లికేషన్ అనేది మనకు 1 డే మాత్రమే ఫ్రీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నుంచి మనము సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రీగా ఏ విధంగా చూడాలి అని. సో ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా ఇందులో వచ్చేసరికి ఒక డ్రాబ్యాక్ కూడా ఉందన్నమాట. అది ఏంటి అంటే అవతలి వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్ ఫోటో ఎవ్రీవన్ ఉన్నప్పుడే మనకు ఇక్కడ డీపీ అయితే కనిపిస్తుంది. వాళ్ళు నోబడీ లేకుంటే మైక్ కాంటాక్ట్స్ పెట్టినప్పుడైతే మనకు డీపీ అయితే కనిపించదు అనమాట. సో అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.